అంతరిక్షంలో అన్నీ చేయొచ్చు. కాకపోతే అక్కడ జీవితం భారరహిత స్థితిలో అంతా తలక్రిందులుగా సాగుతూ ఉంటుంది కదా. అదే సమయంలో అక్కడి పిల్లలు పుడితే ఎలా ఉంటుంది? అసలు అక్కడ అది సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానం, సందేహం అందరినీ వేధిస్తూ ఉంటుంది. ఇదే ప్రశ్నకు అరుణ్ వి హోల్డెన్ అనే శాస్త్రవేత్త ఏం చెబుతున్నారంటే, భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని మైక్రోగ్రావిటీ శూన్యంలో పిల్లలు పుట్టడం సాధ్యమే. కానీ ఆ బిడ్డ అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక స్పేస్ ఏజెన్సీలు ఇంటర్స్టెల్లార్ యాత్రలకు ప్రణాళికలు రచిస్తున్నాయి. చంద్రుడు, అంగారికుడు వంటి గ్రహాలకు మానవ సహిత అంతరిక్ష యాత్రలపై దృష్టి సారిస్తున్నాయి. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఓపెన్ అయ్యే విండోలో ఒకసారి మార్స్ వెళ్లి రావడానికి చాలా సమయం పడుతోంది. ఈ రౌండ్ ట్రిప్ సమయంలో మహిళా ఆస్ట్రోనాట్స్ ఎవరైనా గర్భం దాల్చితే ఖచ్చితంగా వారికి స్పేస్ క్రాఫ్ట్ లోనే ప్రసవం అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ విషయంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. నిజానికి అక్కడి మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో చైల్డ్ బర్త్ సాఫీగానే జరిగినా తరువాత ఎదుర్కోవాల్సిన పరిస్థితులు భూమిపైన కన్నా భిన్నంగా ఉంటాయంటున్నారు పరిశోధకులు. గర్భంతో ఉన్నప్పుడు భారరహిత స్థితి కారణంగా మనుషులతో పాటు కడుపులోని ద్రవాలు గాలిలో తేలినట్లుగా ఉంటుంది. శిశువుకు ఫీడింగ్ చేయడం విషయంలో భూమిపై గ్రావిటీ అందించిన సహకారం అంతరిక్షంలో ఉండదు. భారరహిత స్థితి ఒక్కటే కాదు, భూమిపై మనుషులను కాపాడే వాతావరణం అంతరిక్షంలో ఉండదు. కాంతి వేగంతో దూసుకువచ్చే హై ఎనర్జీ పార్టికల్స్ వల్ల ప్రమాదం పొంచి ఉంటుంది. ఇవి శరీరాన్ని ఢీకొట్టినప్పుడు కణాలు దెబ్బతింటాయి. భూమి మీద ఉన్నప్పుడు కాస్మిక్ రేడియేషన్ విషయంలో ఉండే రక్షణ అక్కడ ఉండదు. అందుకే అంతరిక్షంలో గర్భం దాల్చవచ్చా, అక్కడే డెలివరీ జరిగితే తల్లి బిడ్డ సేఫేనా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అంతరిక్షం అన్నది మనిషికి ఎంతో ఆసక్తి కలిగించే అంశం. దానిపై ఇప్పుడు మరెన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. భారతదేశం కూడా గగన్యాన్ మిషన్ పై దృష్టి పెట్టింది. భారత అంతరిక్ష కేంద్రం ఏర్పాటుకు ముమ్మర కసరత్తు జరుగుతోంది. అంతరిక్షంలోని గ్రహాలపై భారత్ సహా ఎన్నో దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. అయితే అంతరిక్షంలో పుట్టే శిశువులకు పుట్టుకతోనే కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. గురుత్వాకర్షణ లోపించడం వల్ల అంతరిక్షంలో పుట్టే శిశువుల ఎముకల సాంద్రత తగ్గుతోంది. అంతరిక్ష వాతావరణంలో 6 నెలల పాటు గడిపితే వ్యోమగాముల ఎముకల సాంద్రత సగటున 12% మేర క్షీణించిపోతోంది. ఈ లెక్కన అంతరిక్షంలో జన్మించే సమయానికి శిశువు ఎముకల సాంద్రత గణనీయంగా తగ్గిపోతోంది. పెల్విక్ ఎముకలు బాగా బలహీనపడతాయి. తల్లికి ప్రసవం చేసే సమయంలో శిశువు ఎముకలు విరిగిపోయే ముప్పు పొంచి ఉంటుంది. ఇదిలా ఉండగా అంతరిక్షంలో జంతువుల ప్రత్యుత్పత్తి వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి అనే దానిపై కూడా గతంలో సైంటిస్టులు అధ్యయనం చేశారు. ఇందులో భాగంగానే గడ్డకట్టిన దశలో ఉన్న ఎలుకల వీర్యాన్ని అంతరిక్షానికి పంపారు. దాన్ని అక్కడే 6 ఏళ్ల పాటు ఉంచారు. అనంతరం భూమికి తీసుకొచ్చి ఆ వీర్యం ద్వారా ఎలుక పిల్లలు జన్మించేలా చేశారు. ఇలా జన్మించిన వాటిలో 168 ఆరోగ్యవంతమైన ఎలుకలు ఉన్నాయి. వాటిపై రేడియేషన్ ప్రభావం పడలేదని వెల్లడైంది. అయితే మనుషుల ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఎలా స్పందిస్తుందనే దానిపై ఇప్పటికింకా శాస్త్రీయ ఆధారాలేమీ లేవు. ఈ విషయంపై కూడా పరిశోధనలు జరుగుతున్నాయి. బ్రిటిష్ శాస్త్రవేత్తలు డచ్ కంపెనీ స్పేస్ బర్న్ యునైటెడ్ సహకారంతో అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీ ఇన్ స్పేస్ ఒక మాడ్యూల్ ను తయారు చేస్తున్నారు. దాని ద్వారా బయో శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపించనున్నారు. అందులో IVF చికిత్స ద్వారా పిండాన్ని తయారు చేసి అనంతరం దానిని భూమిపైకి తీసుకొచ్చి స్త్రీ గర్భంలోకి చేరుస్తారు. అంటే అంతరిక్షంలో తయారైన పిండానికి భూమిపై పురుడు పోసే ప్రయోగం నిర్వహించబోతున్నారన్నమాట. ఈ పద్ధతిలో పుట్టిన పిల్లలను స్పేస్ బేబీస్ అని పిలుస్తారంట. అంతరిక్షంలో పిల్లలు పుట్టేందుకు అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు గత 62 ఏళ్లుగా కారణం వెతుకుతూనే ఉన్నారు. కానీ ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. అయితే బ్రిటన్, నెదర్లాండ్ శాస్త్రవేత్తలు ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం చెప్పబోతున్నారని సమాచారం. అంతరిక్షం సంగతి అటుంచి నిరంతరం మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా ఉండే ధ్రువ ప్రాంతం అంటార్కిటిక్ ఖండం పరిస్థితులు అంతరిక్షానికి తీసిపోవంటున్నారు. మరి అలాంటి ప్రాంతంలో పిల్లల జననం ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తికరంగా ఉంటుంది. నోట్లో, కంట్లో నీరే గడ్డకట్టుకుపోయే మైనస్ చలిగాలు ఈ మంచు ఖండంలో వీస్తుంటాయి. అలాంటి చోట ప్రసవం ఎలా జరుగుతోంది? పిల్లలు పుడితే ఎలా ఉంటారు? వారి ఆరోగ్యం ఎలా ఉంటుంది? అసలు అలాంటి దుర్భర వాతావరణంలో శిశు జననాలు జరుగుతాయా? జన్మిస్తే వారి పరిస్థితి ఎలా ఉంది అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం జరిగింది. నిజానికి అంటార్కిటికా అంటేనే మంచు ఖండం. మైనస్ ఉష్ణోగ్రతలు తప్పనిసరిగా ఉంటాయి. కాసేపు బయట ఉంటే మనుషులు గడ్డ కట్టుకుపోయేంత దుర్భర వాతావరణం ఉంటుంది. అలాంటి అంటార్కిటికాలో ఇప్పటి వరకు 11 మంది పిల్లలు పుట్టారు. నార్మల్ డెలివరీలే అయ్యాయి. పుట్టిన పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. బేషుగ్గా బతికేస్తున్నారు కూడా. ఇదేం చిత్రం అనిపిస్తుందా?
దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సంగతులు ఉన్నాయి. నిజానికి భూమి మీద అన్ని ఖండాలు మనుషులతో నిండి ఉన్న ఒక్క అంటార్కిటికా ఖండంలో మాత్రం ఎలాంటి శాశ్వత నివాసాలు లేవు. అంటే అంతటి దుర్గమ ప్రాంతంగా ఉంటుందన్నమాట. కేవలం కొన్ని దేశాలు అక్కడ వివిధ పరిశోధనలు, వనరుల అన్వేషణ కోసం వస్తారు. వారు తమ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న కేంద్రాలు మాత్రమే అక్కడ ఉన్నాయి. క్లిష్టమైన వాతావరణం కారణంగా ఈ కేంద్రాల్లో ఉండే శాస్త్రవేత్తలు, సిబ్బంది కూడా కొంతకాలం వరకే పనిచేసి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. వారి స్థానంలో వేరే వాళ్ళు వెళ్తుంటారు. అంతే తప్ప అంటార్కిటికాలో ఎవరికి శాశ్వత నివాసాలంటూ లేవు. ఉన్నా అక్కడి వారు ఎక్కువ కాలం జీవించడం కష్టం. అంటార్కిటికా ఖండం ఏ దేశానికి చెందినది కాదు. కానీ అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్, నార్వే, యూకే వంటి పలు దేశాలు అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలను తమవేనంటూ వాటికవే తమ హక్కులను ప్రకటించుకున్నాయి. అయితే దీనికి అంతర్జాతీయ గుర్తింపు అంటూ కూడా ఏమీ లేదు. మంచు ఖండంలోని ఏ ప్రాంతంలోకైనా ప్రపంచంలోని ఏ దేశం వారైనా వెళ్లి పరిశోధనా కేంద్రాలు పెట్టుకోవచ్చు. వారు తమ తమ పరిశోధనా కార్యక్రమాలు యథేచ్ఛగా నిర్వహించుకోవచ్చు కూడా. ధ్రువపు ప్రాంతం కాబట్టి అసలు అక్కడ 365 రోజులు మంచుతో గడ్డకట్టుకుపోయి ఉంటుంది. ఈ పరిశోధనల కోసం కేవలం శాస్త్రవేత్తలు, సిబ్బంది మాత్రమే వెళుతుంటారు. మిగతా దేశాలతో పోలిస్తే అంటార్కిటికా మంచు ఖండానికి దగ్గరగా ఉన్న చిలీ, అర్జెంటీనా, యూకే దేశాలు అంటార్కిటికాపై ఎక్కువగా దృష్టి పెట్టాయి. ఈ 3 దేశాలు తమదిగా ప్రకటించుకున్న ప్రాంతాలు చాలా వరకు ఒకటే కావడంతో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు జరిగాయి. 1970వ దశకంలో అర్జెంటీనా పాలకుడు జార్జ్ రాఫెల్ విడేలా, చిలీ అధినేత అగస్టో పినోచెట్ ఇద్దరు అంటార్కిటికాలోని ప్రాంతాలపై ఆధిపత్యం కోసం పోటాపోటీగా ప్రయత్నించారు. అంటార్కిటికాలో శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవించడం చాలా కష్టం. అందుకే తెలివిగా చిత్రమైన ప్లాన్ వేశారు. తమ పౌరులను జన్మించిన ప్రాంతం తమదేనని చెప్పుకునేందుకు వీలుంటుందని భావించారు. అందుకే ఇందుకోసం అంటార్కిటికాలోని తమ దేశవాసులు వెళ్లి అక్కడే ఉండి పిల్లల్ని కనేందుకు ఏర్పాటు చేశారు. అంటార్కిటికాలో అసలే అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులు, రాకపోకలు చాలా కష్టం. డెలివరీ సమయంలో ఏదైనా తేడా వస్తే అవసరమైన వైద్య సదుపాయాలు ఉండవు. అయినా చిత్రం ఏంటంటే ఆ ఖండంపై ప్రసవాలన్నీ సురక్షితంగా జరిగాయి. పుట్టిన 11 మంది శిశువులు ఆరోగ్యంగా తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. 1977 మొదట్లో చిలీ అధినేత పినోచెట్ అంటార్కిటికాలో ఏర్పాటు చేసిన తమ దేశ పరిశోధనా కేంద్రానికి అధికారిక పర్యటన నిర్వహించి పసివాళ్ల జననాలను చూపించారు. ఆపై తాము నివసించామని చెబుతున్న ఆయా ప్రాంతాలు తమవేనని ప్రకటించారు. ఇక మరోవైపు అర్జెంటీనా, చిలీ దేశాలు మరొకడుగు ముందుకేసి కొత్తగా పెళ్లైన జంటలను అంటార్కిటికాలోని తమ బేస్లకు పంపించాయి. వారికి కూడా అక్కడే కాపురం చేసి పిల్లలను కన్నారు. తర్వాత వీరు కూడా ఆ ప్రాంతాలు తమవేనని క్లెయిమ్ చేసుకున్నాయి. అయితే ఈ దేశాల వాదనలను ప్రపంచ దేశాలు తప్పుపట్టాయి. మంచు ఖండంపై ఏ దేశానికి హక్కులు ఉండవని స్పష్టం చేయడంతో ఆ సంప్రదాయం అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత ఏ దేశం కూడా అంటార్కిటికాలో ఇలా పిల్లలను కనడం వంటి ప్రయత్నాలు చేయలేదు.